ఒక ఆయనేమో తోలు తీస్తా అంటాడు, ఒక ఆయనేమో పిసుకుతా అంటాడు, ఇంకొక ఆయన అంటున్నాడు నిన్న ఆయనంటే తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట. మీ తొడలేమన్నా ఇనుప తొడలా లేకపోతే ఉక్కు తొడలా? మీరు కొట్టంగానే ఏమన్నా గంటలా? మీరు గంటలు గట్క తిరుగుతున్నారా ఏం తొడలకు? మీ తొడలు కొట్టంగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలే? మీరెట్లా ఎమ్మెల్యేలు అయినరు? మీరెట్లా నాయకులు అయినరు? కన్నెర్ర చేస్తే బరాసా ఖాళీ. ఏమన్నా రాత్రిపూట పరచూరి బ్రదర్స్తో తిరుగుతూ ఉన్నారా లేకపోతే బాలకృష్ణతో కూర్చొని తిరుగుతూ ఉన్నారా? ఏం డైలాగులు ఇవి? దీనివల్ల ప్రజల కడుపులు నిండుతాయి ఏమన్నా? బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంస్కారం నేర్చుకోండి. మీరు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? నేను చూసిన మణిపూర్లో అక్కడిక్కడ పోతుంటే వాళ్ళు వీళ్ళు అస్సాంలోనో మణిపూర్లోనో వాళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ముద్దులు పెడతా ఉన్నాడు. ఆయన మన తర్వాత కూడా అన్నాడు నేను ఎవరి మీద కోపం తెచ్చుకొని ఏం మాట్లాడని చెప్పని. బుద్ధి ఆయన దగ్గర తెచ్చుకోండి పై. మేము చెప్తే లేకపోతే ఆయన దగ్గరైనా బుద్ధి నేర్చుకో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తన జీవితాన్ని ఫలంగా తెచ్చిన కేసీఆర్ గారిని, తరతరాలుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణిచివేయబడుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన కేసీఆర్ గారిని, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారిని, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చాణక్యనీతితో ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారికి గోరి గడతావా రేవంత్ రెడ్డి? ఎందుకు గడతావు గోరి? ఇవాళ బీళ్లు పడ్డటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ గోరి గడతావా? ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి గోరి గడతావా? ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నందుకు ఇవాళ కేసీఆర్ గారికి గోరి గడతావా? ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నందుకు గోరి గడతావా? కళ్యాణ లక్ష్మి ఇచ్చి పేద ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసినందుకు గోరి గడతావా? లేకపోతే న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి వాళ్ళ గర్భిణీ స్త్రీలను ఆదుకున్నందుకు కేసీఆర్ను గోరి గడతావా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు చేతనైతే రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే, నువ్వు నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయి. కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన చేసి చూపెట్టు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు డూ సో అండ్ అథారిటీ ఆల్సో టుడే టు డూ సో. నీకు నిజంగానే నైతికత ఉంటే మంచిగా పరిపాలించు, ఇంకా మంచిగా పరిపాలించు, నో ప్రాబ్లం, వీ వెల్కమ్ ఇట్. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాత్రం నీ నాలుక తెగగోస్తారు తెలంగాణ సమాజం అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.